దయగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఉన్నతమైన నామానికి వందనాలు. కొద్ది సమయం నాయన మీరు నన్ను పరిశుద్ధపరిచి స్వాధీనపరచుకొని నాలో మీరుండి మీ కార్యమును సంపూర్ణంగా నెరవేర్చుకోమని బతిమాలుతున్నానయ్యా, సహాయం చేయండి. వెలుకై జ్ఞాపకం చేసుకోమని ప్రభు మరి యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఆ రీతిగా మిగతా మాటలు కూడా చెప్పుటకు నువ్వు నాకు సహాయం చేయమని ప్రభా ఖాళీ చేయండి. చుట్టూ పరిస్థితులు బాగాలేవు, అయినా కానీ నాకు ఏకాగ్రత దయచేయి. పలకవలసింది కాక పలకకూడదు ఏది నేను పలకకున్నట్లు ఉన్నదన్నట్టు పలుకుటకు సహాయం చేయి. వీళ్ళకై జ్ఞాపకం చేసుకోమని ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ యేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటల్లో మా చూపు నడకలో, మా తలపు మాటల్లో మా చూపు నడకలో, మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన, మేము కూర్చున్నా నిలుచున్నా వీక్షించిన, మక్కువతో మా ప్రభుని పెంచెదము, మక్కువతో మా ప్రభుని పెంచెదాము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. పరిశుద్ధం వైనాది నీ దివ్య నైజము, పరిశుద్ధం వైనాది నీ దివ్య నైజము, పరిశుద్ధం వైన జీవితమే మా భాగ్యము, పరిశుద్ధం వైన జీవితమే మా భాగ్యము. పరిశుద్ధ ప్రజలు సరిచేసి, పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిచేసి పాలించుము. ప్రభు యేసు రాజు పాలించుము, ప్రభు యేసు రాజు. మా ప్రభు యేసు నీవే సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. తెస్సలోనికైలు రాసిన సాక్ష్యం చెప్పమని చెప్పారు ప్రభు. దాని కొరకు వాక్యము ఏది అని గుర్తు వేసి వాక్యం కూడా చెప్తూ వచ్చినాడు దేవుడు. చూడండి, మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషేందు కాక, అంటే ఇక్కడ నుంచి చూసుకోండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అంటే మనకు మనముగా ఎరిగి ఉండాలా అనేది దేవుడు ఇక్కడ మాట్లాడతాం. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటము అంటే శరీరం అని వస్తుంది. మనం ఎట్లా కాపాడుకోవాలి దీన్ని అనే దాన్ని, అంటే మన ఘటము అంటే మన ఆత్మీయ జీవితం అని కూడా తీసుకోవచ్చు. మనం ఎట్లా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలా అనేది మనం ఎరిగి ఉండాలా. అంటే ఏది ఎట్లా పడితే అట్లా మనం వెళ్ళకూడదు. అంటే మనం ఇందాకే చూస్తా వచ్చినాం కదా సామెతల్లో, జ్ఞాని అయిన వాడు తన ప్రవర్తనను బాగుగా కనిపెట్టుకుంటాడంట. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో. కాబట్టి మన ప్రవర్తనను మనం బాగా ఎరిగి ఉండాలి. మనం ఎటు వెళ్తున్నామని తెలియాలి. 8వ వచనం,
14 తన ప్రవర్తనను కనిపెట్టినుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. కాబట్టి మన ప్రవర్తన మనం ఎరిగి ఉండాలి అనేది దేవుడు మాట్లాడతారు. ఎందుకు అంటే ఈ సాక్ష్యం విషయంలో నేను ఇక్కడికి అంటే కొన్ని దినాల తర్వాత ఇక్కడికి వచ్చినాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నా సింగిల్ రూమ్ అయిపోయింది. దాని విషయంలో నాకు ప్రార్థనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒంటరి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. అప్పుడు నేను చాలా స్ట్రిక్ట్‌గా చెప్పినా, నాకు ఇంకొక రూము ఎక్స్‌ట్రా చిన్నదైనా పర్వాలేదు. నేను పెద్ద ఇల్లు కావాలని ఏం కోరట్లేదు. ఎందుకంటే లగేజ్ కొంచెమే ఇక్కడ తీసుకొచ్చాను. కాబట్టి నాకు ఒక్క ఎక్స్‌ట్రా రూమ్ ఉంటే చాలు నాకు. నాకు ప్రేయర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది అని నేను చెప్పినప్పుడు సర్లే అని ఇల్లు వెతుకుతా ఉన్నాం. తనకి మనమందరం ప్రార్థన చేస్తా వచ్చినాం కదా. చర్చికి దగ్గరలో ఉండాలా, చర్చికి వెళ్ళాలా, అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలా. కనుక భువనేశ్వర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యేటట్టు చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తా వచ్చినాం. మనం చేస్తా వచ్చినాం. సంఘం కూడా చేస్తా వచ్చింది. బ్రదర్ కూడా నాకు అదే చెప్పినారు. ట్రాన్స్‌ఫర్ అయితే నేను షిఫ్ట్ చేస్తాను ఫ్యామిలీ, లేకపోతే ఇక్కడ పెడతాను. తర్వాత అట్లా ప్రార్థన చేసినాము. దేవుడి కృపను బట్టి ప్రార్థనలకు జవాబుగా ఇచ్చినాడు. అసలు తనకి రావడం అసంభవం అన్నమాట. అలాంటి పరిస్థితిలో వాళ్ళు భువనేశ్వరం ఇన్ఛార్జ్ ఇచ్చినారు. అక్కడ కటక్ పర్మనెంట్ ప్లేస్‌గా పెడతా వచ్చినారు. అంటే ఎక్కువ వరకు భువనేశ్వర్‌లోనే ఉంది. వారానికి దాదాపు 5 రోజులు వర్కింగ్ డేస్ అంటే 4 రోజులు ఇక్కడే ఉంటారు. ఒక్కరోజు మాత్రమే కటక్‌లో ఉంటారు. ఉదయాన్నే లేచి 8:30కు వచ్చేస్తారు. మళ్ళీ రాత్రి ఎప్పుడో 9 గంటలకు వస్తారు ఇక్కడి నుంచి. అయితే మనం ఇల్లు షిఫ్ట్ చేద్దాము, భువనేశ్వర్‌కి వెళ్దాం అంటే ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడ చర్చిలో అంకులు వాళ్ళు చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టినారంట. 2 సంవత్సరాలయింది. 2, 3 సంవత్సరాలయింది. అంటే మా చర్చి పాస్టరమ్మ వాళ్ళు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళట. ఇక్కడే చర్చ్ పెట్టేవాళ్ళంట. తర్వాత నిదానంగా అక్కడ చర్చ్ ప్లేస్ తీసుకొని అక్కడ చర్చ్ కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయినారు వాళ్ళు. దాని తర్వాత ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చి కొన్ని రోజులుండి తర్వాత క్లోజ్ అయిపోయింది. అంటే హిందూస్ వస్తున్నారు గానీ వాళ్ళకి ఇవ్వకూడదని, ప్రార్థనలే ఉండాలని వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. అలాగన 2, 3 మంత్స్ 3 ఇయర్స్ అయింటుంది ఇక్కడ ఖాళీ. అట్లాగా అంకుల్ వాళ్ళు ఇంక మేము అట్లా అనుకుంటున్నాం భువనేశ్వర్ అంటే, వెంటనే బ్రదర్‌కి చెప్పడం, నాకు చెప్పడం, రండమ్మా అని చెప్పడం. మేము అసలు చూడ్డానికే ఒప్పుకోలేదు బ్రదర్. తర్వాత కనీసం చూద్దాము, వెళ్దాము. ఇన్ని ఇల్లు చూసినాం కదా! చూడడంలో ఏముంది అని బలవంతంగా తీసుకొనొచ్చాం. తీస్తే మాకెట్లా అనుకూలం మేము అనుకుంటాం. అన్నీ మాకు అసలు నో అనడానికి ఆస్కారమే లేదనమాట. అలాగా అన్నిటికీ అనుకూలంగా ఉంది. బ్రదర్ చూసినారు. చూసిన వెంటనే సంతోషపడి వెంటనే అన్నారు, "అసలు నో అనడానికి ఏ సమస్య ఇక్కడ నాకు కనపడట్లేదు" అన్నారు. పోనీలే దేవుడు మాట విన్నాడు. ఎంతో సంతోషం వేసింది. ఇక మళ్ళీ తను హృదయం కఠినపరుచుకుంటా వచ్చినారు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము. అప్పుడు మేము ప్రార్థన చేస్తా వచ్చినాం. మనం కటక్‌లో ఉండాలా, భువనేశ్వర్ వెళ్ళాలా అని కటక్‌లో ఉంటూ అక్కడ ఉన్న మందిరానికి వెళ్తూ అక్కడ ప్రార్థన చేస్తా వచ్చినాం. అక్కడ ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు కీర్తన 19వ అధ్యాయం ద్వారా మాట్లాడుతా వచ్చినాం. ఏమని ప్రార్థన చేసినాము? ప్రభా ఇక్కడ అంటే ఇక్కడ అనే పదం చూపించండి. అక్కడ ఉండాలి మీరు అంటే అక్కడ అనే పదం చూపించండి అని ప్రార్థన చేసినాం. అయితే అధ్యాయమంతా చదవాలి అనుకున్నాం. ఫస్ట్‌లో ఈయన కండిషన్ అది చెప్పినారు. సరే అలాగని ప్రార్థన చేసుకున్నాం. చేసుకొని ఈ అధ్యాయము చూసాం. ఈ అధ్యాయం 19వ అధ్యాయం చూస్తే అంత చదువుతుండగా నాకు అర్థమైపోయింది. అక్కడ ఏంటి ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నాయి. అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరచున్నాయి. పగటికి పలకలు బోధ చేయుచున్నది. రాత్రికి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. వాటి స్వరం వినపడదు. ఎంతసేపున్నా దూరం ఉన్న దాని గురించి చెప్తున్నాయి. వాటి కొలనులు, వాటి ప్రకటనలు, వాటిలో సూర్యుడు గుడారం వేసినాడు. అలాగా అక్కడి సంగతులే చెప్తున్నాయి. ఇక్కడ అనే మాట మాత్రం ఎక్కడ లేదు. ఒక్క చోట కనబడుతది అంతే. ఈ దిక్కు అది. ఏది 6వ వచనం. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి మళ్ళీ ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. ఎప్పుడైతే స్టార్టింగ్ ప్రేయర్ మేమిద్దరం కలిసి చేసుకుంటూ ఈయన కండిషన్ అని చెప్పారో, చెప్పిన తర్వాత నేను మనసులో అనుకున్నాను, ప్రభా ఒకవేళ 2 వచ్చినాయనుకోండి ఇక్కడ, అక్కడ అని, ఏది ఎక్కువ సార్లొస్తే అది నీ చిత్తం అనుకుంటాము అని నేను మనసులో అనుకున్నాను గానీ బయటికి ప్రార్థన చేయలే. సరే ఓపెన్ అయింది. తర్వాత బైబిల్ గ్రంథం తీస్తే అన్నీ అక్కడ చూడండి.
ఈవెన్ వాక్యంతో సహా అది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. అంటే వాక్యం గురించి చెప్తా. అది బుద్ధిహీనులకు. అది బంగారు కంటే విస్తారమైన మేలు. అలాగా దూరం ప్రాంతం గురించి చెప్తా ఉంది. కానీ మాత్రం బ్రదరు 6వ వచనంలో ఈ దిక్కు అన్నాడు. కాబట్టి ఇక్కడే ఉండాలి అని చెప్తాను. మరి ఆ దిక్కు కూడా అన్నాడు కదా! అట్లాగా ఒప్పుకోవట్లేదన్నమాట. ఇంక నేను కామ్ అయిపోయాను. సరే నేను ఇంకా అప్పుడే ఇమ్మీడియేట్‌గా ఇంకా అప్పుడే వాదిస్తున్నాడు మందిరంలో. సరే వదిలేయి అని చెప్పేసి ఇంక నేను ప్రార్థన చేస్తాము. ఎండింగ్ ప్రార్థన చేసి వెళ్ళిపోదాం ఇంటికి అని చేస్తున్నాను. చేస్తుంటే నాకు కన్నీరొచ్చేసింది. అంటే కన్నీరు పెట్టి అట్లానే అంటే ఇంకా ఏం ఆయన్ని వాదించేది ఏం లేదు. లాభం మాట్లాడతాం అన్నట్టు. అట్లాగా ప్రార్థన చేస్తూనే దేవునికే చెప్పుకుంటాను. ప్రభా క్షమించండి. నీ చిత్తానికి లోబడేటట్లు చేయండి. ఎంతోమంది ప్రార్థన చేసినారు నీ మందిరానికి దగ్గరుండాలని. కానీ ఇక్కడే ఉంటది. చివరి వచనం. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు. అంటే తన పొరపాటును కనుగొన్న వాళ్ళు 12వ వచనంలో. తన తప్పు తెలుస్తుందన్నమాట. తెలుస్తూనే దాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. ఫస్ట్ నుంచి నేను భువనేశ్వర్‌లో ఉందామని. బ్రదర్ ఏమో కటక్‌లో. అంటే అది ఏమి లేదక్కడ కారణం గూడా. కానీ అదొక మొండితనం. నాది జరగాలి. దేవుడు నాకు చెప్తుందేంటంటే, సరే అతనితోనే నడిపించాలా. సరే అంటే అంతకుముందు నేను వాదించి నేను ఓకే అంటే కామ్‌గా నేను ఎక్కడుంటానంటే అక్కడ ఉండనిస్తాడు అంతే. కానీ ఈసారి నేను అట్లా పోరాడకూడదు. ప్రార్థనతోనే చేయాలి అనుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరిని కూడా ప్రార్థన చేయమన్నాను. నేను కూడా చేస్తా ఉన్నాను. అట్లాగా తన పొరపాటులు కనుగొనగలవాడు. తనకు పొరపాటుని తెలుస్తుంది. అది దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపమని. ఆ దురభిమానం అంటే అభిమానం అడ్డం వచ్చేస్తుంది. ఇది తెలుస్తుంది. కానీ ఒప్పుకోవట్లేదన్నమాట. తర్వాత 11వ వచనంలో చెప్తా అన్నాడన్నమాట. దూర ప్రాంతానికి అక్కడికి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వల్ల గొప్ప లాభము కలుగును. గొప్ప లాభం అంట. అంటే వాటిని అంటే దేవుడు వాక్యం చెప్తుంది మీరు దూర ప్రాంతంలో ఉండండి. దాన్ని గైకొంటే ఏమొస్తదంటే గొప్ప లాభం వస్తది. అది కూడా చెప్తున్నాడు. నువ్వు గైకొంటే గొప్ప లాభం వస్తది. లేకపోతే 13వ వచనంలో నువ్వు నేను అప్పుడు యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడిని అవుతానంటాడు. అంటే నువ్వు ప్ర బ్రదర్ యథార్థంగా ఒప్పుకోవట్లేదు ఇది దేవుడి చిత్తం అని. ఆపోజిట్‌గా ఏదో వాదిస్తున్నాడు. ఇప్పుడు దేవునితో డీల్ ఇది మనుషులతో గాదు. దేవుడేమంటున్నాడు, "నువ్వు అలా చేయకపోతే నువ్వు అధికమైన ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ముందే ఒక తప్పు చేస్తున్నావు. దాన్ని మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి దేవుడి వాక్యాన్ని మళ్ళీ ఇంకొక రకంగా తిప్పుతున్నావు." అలా దేవుడు చెప్తుంటే కూడా తనకు అర్థం కావట్లేదు. చాలా సార్లు వివరించినాను. తనకు అర్థమైంది గూడా. కానీ తన మాట నెగ్గాలను. సరే. నేనింకా కొన్ని రోజులు నిడదవోలుకెళ్ళాను. నా ప్రేయర్స్‌ని బట్టి మీకే తెలుసు కదా! కొన్ని రోజులు అక్కడ ఉండాల్సిందొచ్చింది. ఆ టైంలో ఏం చేస్తున్నారు బ్రదర్, నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఎదురుగా త్రిబుల్ బెడ్‌రూమ్ ఉండింది. వెళ్దాం వెళ్దాం అంటే నేను వద్దని అంటున్నాను. ఈ మధ్యలో పోయి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేసినారు. ఇచ్చినా కూడా వద్దులే అని చెప్పాను. అయినా కూడా నాకు చెప్పకుండా పోయి షిఫ్ట్ చేసేసినారు గూడా. షిఫ్ట్ చేసినాక ఒకరోజు నిడదవోలొచ్చినాక అప్పుడు చెప్తున్నాను సైలెంట్‌గా. అంటే మొన్న అడిగాను, "ఎలాగ షిఫ్ట్ చేసినారు? ఏమన్నా ప్రార్థన చేసుకున్నారా?" అంతకుముందు హిందూస్ ఉన్న ఇల్లన్నమాట. "ఏమన్నా ప్రార్థన చేసుకున్నారంటే" ఏం చెప్పలే. నేను పోయి బైబిల్ పెట్టి ప్రార్థన చేసుకున్నా. అసలు ఏమన్నానా హిందూస్ ఉన్న ఇంటిని మనం క్లీన్ చేసుకొని పాస్టర్ గారితోనే ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఒక ఇద్దరన్నా మోకరించి ప్రార్థన చేయాలి. తర్వాతనే షిఫ్ట్ చేయాలి. నువ్వు ఒక్కనివి ఏమి అంటే అక్కడ సమాధానం లేదు. నీ తొందరతనం. సరే ఓకే. సరే ఓకే. అన్నాడు. "నువ్వు రా బిందు వచ్చి చూడు. నీకు బాగలేదు అని అనిపిస్తే ఎళ్ళిపోదాం" అని కూడా చెప్తా వచ్చినారు. ఈ లోపల నేను అదే 40 డేస్ అయిపోతే కొంచెం టైం పట్టింది. తను ఒక్కడు కూడా ఉండలేకపోతున్నాడు ఇంట్లో. పెద్ద ఇల్లు ప్లస్ చెప్పాను కదా! వెనక విగ్రహారాధన, సైడ్‌కి విగ్రహారాధన. వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఊ, ఆ అంటా ఉంటారనమాట. పిలుస్తా ఉంటారు దాన్ని. అలాంటి చప్పుళ్ళు. భయంకరంగా ఉంటాయి చప్పులు. ఆడోళ్ళవి, మగోళ్ళవి. అలా మధ్యలో ఈయనకి నిద్ర పట్టలేదు. మళ్ళీ నాకు చెప్పలేదనమాట ఆ విషయం. తర్వాత ఇక్కడికొచ్చి నాకు చెప్తా ఉన్నాడు. అలాగా అయిపోయింది. తర్వాత నన్ను పిలుచుకొచ్చినారు. సరే నేను ఉన్నాను. కొన్ని రోజులు బాగానే ఉందిలే. నాకు ప్రార్థన బానే వస్తుంది అని చెప్పినాను. తర్వాత మళ్ళీ నేను ఊరెళ్ళిపోయినానా, ఆయన తర్వాత మళ్ళీ అంత గందరగోళం అయిపోయింది. మళ్ళీ నేను సెకండ్ టైమ్ వచ్చేసరికి ఇంక అసలు ప్రేయరే రావట్లేదసల. చానా ఏడుపు, దుఃఖం వచ్చేస్తది. గొంతు నాకసలు ఊపిరి ఆడనంత ఫీల్ అయిపోద్ది. దేవుడు నాతో మాట్లాడని కూడా మాట్లాడట్లేదు.
కన్నీరు అనేదే లేదు అసలు. ఇంకా నుక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏంటి ప్రభు, అప్పటికి చెప్తా ఉన్నాను. ఈ లోపల అంకుల్ మళ్ళీ చర్చిలో మొన్న పిలిచి, అమ్మ మీకు డ్రైవర్గా నేను ఉండమంటే కూడా నేను ఉంటాను, మీ డ్రైవర్గా ఉంటాను, మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళని నేను తీసుకెళ్తాను, మీరు మా ఇంట్లో ఉంటే అంతే చాలు మాకు, అది అంటే వితౌట్ రెంట్ ఉండండి చాలు మాకు అని చెప్తా ఉన్నారు ఆయన. నాకు ఇంకా ఏమీ అర్థం అవ్వలేదు. సరే ప్రార్థన చేస్తుంటే ఈయన నో అంటున్నాడు. సరే నేను ఇంకా ఎప్పుడు వాదించలేదు. ఇక్కడ చూడండి, అంటే ఒకటి ఏంటంటే భర్త ఏం చెప్తే అది నల్ల. ఆ మైండ్‌తో నాకు ఎట్లా ఉందంటే, నాకు ఆత్మీయంగా నేను బలహీన పడిపోతున్నాను. ఇదే అంటే సంపూర్ణంగా సాతాను ఆధీనంలోకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు తన ప్రవర్తన బాగా గమనిస్తేనే ఈ సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకోగలుగుతాం గూడా. నేను ఎటెళ్తున్నాను? నా ప్రార్థన జీవితం అధికమవుతుందా? తగ్గుతుందా? ప్రయాణంలో నానాటికి బలాభివృద్ధి పొందుతున్నాను, బలహీనపడుతున్నాను. అనుక్షణం చూస్తా ఉండాల. బలహీన పడుతున్నానంటే మరి ఇంకెక్కువ బలహీన పడకుండా జాగ్రత్త పడాలి. అది నీకు తెలుస్తుందంటే దేనివల్ల అని వెంటనే గుర్తుపట్టాలి. వెంటనే సరి చేసుకోవాలి. లేకపోతే ఎట్లయిపోతామంటే మూర్ఖులంగా అయిపోతాం. వాడి సంపూర్ణ ఆధీనంలోకి పోయి నాకిక్కడే బాగుంది, హ్యాపీగా ఉంది అంటాం. అంటే అంత శత్రువు ఆధీనంలోకి వెళ్ళిపోతాం. ఆ కాన్షియస్ ని కోల్పోతాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటాం. ఇంకా దేవుని దగ్గర ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడి వాక్యం ద్వారా ఏంటంటే నీవు ఎరగాల, నువ్వు ఏది మంచి, ఏది చెడు, నీ ఘటము నువ్వు కాపాడుకోవడం అనేది నువ్వు ఎరిగి ఉండాలా. అన్ని అట్లా వదిలేసి దేవుడు చూసుకుంటాడులే గాలికి అని ఉండకూడదు. ఈ విషయంలో ఒకసారి నేను కూడా మీకు చెప్తా వచ్చిన. ఓ సహోదరితో సహవాసం చేయమని చెప్పినాడు దేవుడు. చేస్తా వచ్చినాను. ప్రార్థనలు గడుస్తా వచ్చినాయి. రాను రాను నా ప్రార్థన బలహీనమైపోయింది. ఇంకా ముచ్చట్లు పెట్టడం మొదలు పెట్టినాము. ఎందుకు ఇట్లా అవుతుంది ప్రభా? ఎందుకు అప్పట్లాగా నేను 2 గంటలు కూడా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, కన్నీరు రావట్లేదు, ఏమైంది? కారణం ఏంటంటే మెల్లిమెల్లి అన్ని గుర్తు చేస్తా వచ్చినాడు. మెల్లిమెల్లిగా ఆమె స్వభావం నాకు వచ్చేస్తుంది. నా స్వభావం ఆమెకు వచ్చినట్టుగా కనపడింది. తర్వాత ఆమె స్వభావం నాలోకి వచ్చేస్తా ఉంది. జాగ్రత్త పడు. అప్పుడు దేవుడు ఈ మాట ద్వారా ప్రభా నువ్వే కదా సహవాసం ఉండమన్నావు, మళ్ళీ ఏంటయ్యా ఇట్లా అయిపోతుందంటే, సహవాసం ఉండు అన్నానని ఇంకా దాంట్లో అది కరెక్ట్ అని అది అందులోనే నువ్వు మునగకూడదు. ఏంటంటే ప్రతి దినము దైవ చిత్తానుసారంగా మీరు వెళ్ళాలి. అట్లా ఉంటేనే మీరు శత్రువుని గుర్తించగలరు, జయించగలరు. ఏదో చెప్పేసినాడులే అబ్బా ఇక్కడ ఈ ఈ ఈ మార్గంలో వెళ్ళమని అని గుడ్డిగా ఇంకా ఆ మార్గంలో వెళ్ళిపోతావు. ప్రతిరోజు కాన్షియస్ ఉండాలి. ప్రతిరోజు అందుకే నేను దేవుడు చెప్పిన దాన్ని బట్టే చెప్తున్నాను. ఏదైనా కాలేజ్‌లోకి పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాము. ఏ కాలేజ్ ప్రభు అని. కాలేజ్‌లో జాయిన్ చేస్తాం. కాలేజ్‌లో ఎళ్తా ఉంటారు. ఓన్లీ ఎంటర్ అయ్యే వరకే చేస్తాం. ఎంటర్ అయిన తర్వాత కూడా అక్కడ దైవ చిత్తానుసారంగానే మూవ్ అవ్వాలి. నువ్వు అలాగా మూవ్ అవ్వకుండా ఈ కాలేజ్ చెప్పేసినట్టు ఇంకా ఇష్టం ఇంకా ఏమి ఎప్పుడు దేవుని చిత్తం అడగమనమాట. ఇంకా ఏ విషయానికి కూడా. ఇంక స్టార్టింగ్ ఒక్కటే మనం అడిగేది. ఇంకా మన ఇష్టమే. మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటాం. నష్టం తెచ్చుకుంటాం. నువ్వే చెప్పినావు కదా ప్రభా ఈ కాలేజీ అని, ఇట్లా అయిందేంటి అంటాం. అది దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే స్టార్టింగే కాదమ్మా, ప్రతి దినము దేవ చిత్తం చేత నడిపించబడాలి. సాతాను ఎలాగ నీ కుటుంబంలో, నీ జీవితంలో వాడు పనిచేస్తూ ఉన్నాడో దాన్ని ఏ దినం ఆ దినము నువ్వు ఆయన చిత్తం ద్వారా గ్రహిస్తావు. వారానికి సరిపడా ఈరోజు ప్రార్థన చేసుకున్నా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఏ దినం ఆ దినం నూతనంగా ప్రభు పాదాలు మనం ఆశ్రయించాలి. గ్యాప్ వచ్చిందా శత్రు పని చేస్తాడు. వాడు ఎట్లా ఉంటాడంటే ఇంతవరకు భలే ఆత్మీయురాలు ఎగిరింది, ఇప్పుడు చూస్తాలే అనుకుంటాడు. ఆ గ్యాప్ లో ఏం చేస్తాడంటే వాడి కోపము, వాడి అసూయ, ద్వేషము, ఆయన బిడ్డల్ని మనం లాగేస్తున్నామనో, లేకపోతే ఏదో దేవునికి ఇష్టం జీవిస్తున్నామనో, వాడి చేతుల నుంచి బయటకు వచ్చినామనో, ఆ కోపం అంతా గ్యాప్ లో అంటే మన ప్రార్థనకి దూరంగా, దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆ గ్యాప్ లో తీర్చుకుంటాడు. కాబట్టి వానికి ఎక్కడని మనం ఛాన్స్ ఇవ్వద్దు. ప్రతి చిన్న విషయం మీ దగ్గర నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి చెప్తున్నా. ప్రతి చిన్న విషయం జాగ్రత్త. ప్రతి విషయం అంటే ఆ నష్టం ఎట్లా ఉంటదంటే కొంచెం గ్యాప్ అనుకుంటాం. ఒక్కరోజే గ్యాప్ అనుకుంటాం. ఆ ఒక్కరోజు ఆ గ్యాప్ లో ఏం చేస్తాడంటే
వాడు చేయాల్సిన నష్టం అంతా చేసేస్తాడు. మనం అందుకు ఎల్లప్పుడూ కాన్షియస్ ఉండాలి. ఈ రోజు నూతనం. అలాగా దేవుడు మాట్లాడతా, సరే నేను చెప్పినాను కరెక్టే అమ్మా, నువ్వు అవతల వాళ్ళతో మాట్లాడుతా ఉంటే ఇంకా ఓకే స్నేహం చేయనని ఆమెతో నువ్వు ఈక్వల్ అయిపోతున్నావు. అట్లా కాదు, నీ ఘట్టాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలి నువ్వు ఎరగాల. దేవుడు చెప్పినాడులే పంపించేసినాడు అని నీ ఇష్టం కాదు, కానీ నువ్వు ఎరగాల. నీ ఘట్టాన్ని కూడా నువ్వు అక్కడ ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ జాగ్రత్త పడాలనేది నువ్వు చూసుకోవాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. అట్లాగా ఈ విషయంలో కూడా బ్రదర్ విషయంలో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు బ్రదర్ అంటే ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళని చేయమంటున్నావు. ఇప్పుడు నీకు నువ్వుగా ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రార్థన చేయడానికి నీకు రావట్లేదు, ఈయన ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలా అని ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆడుంటే నువ్వు ఆత్మీయంగా అయిపోతావు. ఇప్పుడు ఏం చేయాలా? నేను లేస్తా. నాకు దేవుడు ముఖ్యం. నేను ఇదే క్లియర్ గా అంటే ఆ పట్టు ఏం చేసిందంటే నాలో నుంచి అట్లా తన్నుకొచ్చేసింది అనమాట. ఆ బాధ, దుఃఖం, కన్నీరు వచ్చేసింది. దేవుడు ప్రార్థన లేకుండా, ఆయన స్వరం నేను వినకుండా నేను బ్రతకనంతే. నాకు ఊపిరిలా కదా ఆయన స్వరం. నాకు ఇంకా నేను బ్రతికి కూడా వ్యర్థం. నాకు ఇక్కడ రావట్లేదు. దేవుడు తన చిత్తాన్ని ఈ రకంగా మనకు బయలుపరుస్తాడు. నువ్వు ఒప్పుకోకపో, నేను ఇక్కడ మార్చినావా దేవుని మందిరానికి దగ్గర ఉంటావా సరే, లేకపోతే నేను నిడదోలు వెళ్ళిపోతాను. నాకు ఎక్కడ ఆత్మీయంగా నేను ఉంటాను అక్కడ నేను, ఎక్కడ నా ప్రభు నాతో మాట్లాడతాడు, ఎక్కడ ఆయన ఇష్టం ఉంటుందో నేను అక్కడ. ఇక్కడ పూజలు అక్కడ పూజలు నేను ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేనేమో ఒక నిర్ణయానికి వచ్చేసినాను. బ్రదర్ ఒప్పుకున్నా లేకున్నా ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఇప్పుడు బ్రదర్ ఏమి అయినాడు? తాను నా నిర్ణయానికి కూడా వచ్చినాడు. అప్పటికే తాను స్ట్రగుల్ అవుతున్నాడు, కానీ బయటపడాలి. సరే ముందు వెళ్ళిపోదాం అని ఇంకా నేను ముందు అడుగు వేయాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే అంతకుముందు నేను ఒక హౌస్ కి అడ్వాన్స్ ఇస్తే పోతే పోయింది అని భువనేశ్వర్లో ఒక హౌస్ కి అడ్వాన్స్ ఇస్తే కూడా అడ్వాన్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాడు. అంటే అడ్వాన్స్ వాళ్ళ దగ్గర వద్దు, ఈడే ఉందామని అట్లా కట్టగేసి ఇంకా నేను ఆ అంకుల్ వాళ్ళని కూడా అడగాలని కూడా నాకు మొహం చెల్లదు. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అంటే బ్రదరే వెళ్ళి అదే రోజే, ఏ రోజైతే మనం చేసాం కదా, మంగళవారం చేసినాం హోల్ నైట్ ప్రేయర్, వారంగా చేసాం కదా, మరుసటి రోజు అంటే బుధవారమే ఇంకా తెల్లవారు, ఇంకా మనది పూర్తి కూడా కాలేదు, అప్పుడే ఆయన మనసుని దేవుడు తిప్పేసినాడు. ఖచ్చితంగా నేను పొద్దున పోయి అడ్వాన్స్ ఇచ్చొస్తాను, అంకుల్ వాళ్ళు కన్ఫామ్ గా అయిపోతారు, చాలాసార్లు మనం అట్లా అయిపోయినాం, ఈసారి నేను ఖచ్చితంగా నేనే పోయి ఇచ్చొస్తాను, నువ్వేం రానక్కర్లే విందు అన్నాడు. నిజంగానే ఉదయాన్నే వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చినారనమాట. వచ్చి ఇంకా మిగతా కార్యాలన్నీ జరుగుతా వచ్చినాయి. అంటే ఈ హోల్ నైట్ ప్రేయర్స్ అనేది నిజంగా అలాంటి కూపంలో ఉన్న వాళ్ళు బయటపడాలంటే అంత ఈజీ కానే కాదు. నా వెనకాల ప్రార్థనలు జరుగుతున్నాయి గనక తను బయటపడను. ఈ ప్రేయర్స్ అంటే నేను ఒక్కదాని ప్రార్థన కూడా నన్ను బయటికి తీసుకొని రాలేదు. నేను చెప్తాను, చాలా ప్లేసెస్ అలా ఉంటాయి, పరిశుద్ధుల్ని బంధించుంచింది. నేను ఒకసారి చెప్తా వచ్చిన ఒక అడుక్కునే ఆమె అనమాట, ఒక అంబేద్కర్ విగ్రహం దగ్గర అనుకుంటా అక్కడ ఉంది. అక్కడ అప్పుడు నాకు కనపడిన వాళ్ళకంతా సువార్త చెప్తా ఉండేదాన్ని. అక్కడ ఆమె ఉంది. నేను ఆమెకు చెప్పాలని ప్రేరేపణ వస్తే బ్రదర్ నేను బైక్ మీద వెళ్ళి ఆమెకు సువార్త చెప్పి, ఇప్పుడు కాదు అంతకుముందు, ఇప్పట్లో అట్లా లేదు కదా, సువార్తకి చెప్పినాము. ఆమె చక్కగా వింది, ఒప్పుకోలు చేసింది. తర్వాత ఏమ్మా ఇక్కడ ఉన్నావు అంటే వెనకాల చూపించి, ఇది నా తోట, నేను కావాలి చేస్తా ఉన్నాను ఇక్కడ, మా యజమాని చెప్పినాడు అంటుందన్నమాట. వెనకాల తోట లేదు, ఏం లేదు, అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసి ఎప్పుడో అన్నమాట. ఆమె ఆడ ఉండి అక్కడ విగ్రహం కట్టినా, వేరే వాళ్ళు వేరే షాపులు పెట్టుకున్నా, ఈమె మైండ్ మాత్రం సెట్ కాలేదు. అక్కడ ఉండిపోయింది అంతే. వాళ్ళ బంధువులు వచ్చి పిలిచినా పోదంట, ఆడే ఉంటదంట. అక్కడ ఏం నీడ కూడా లేదు. ఆడ చిన్న ఒక చీర కట్టుకుంటది, ఆడే స్నానం చేస్తుంది, ఎవరన్నా ఇస్తే తింటది అంతే. అక్కడే ఉంది. నాకెంత ఆశ్చర్యం వేసిందో. సరే ప్రార్థన చేసిన, నా దగ్గర ఏదో చీర ఉంటే తెచ్చి ఇచ్చేసి ప్రార్థన చేసిన, ప్రభా దయచేసి మనం విడుదల పరచు. ఓ చిన్న ప్రార్థన అంతే. దేవుని కృప అసలు ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆ ప్లేస్ నుంచి ఆమె పక్కకు పోలేదంట. చూడండి, అంత ఓల్డ్ కూడా అయిపోయింది. ఆమె ఇల్లు ఎక్కడ కూడా ఇప్పుడు ఎత్తుక్కోలేదు కూడా. అలాగా ఆ మరుసటి రోజే ఆమె
దాని 2, 3 వీధుల తర్వాత మా ఇల్లు అన్నమాట. ఆమె అట్లా వెళ్తా కనపడింది. ఆశ్చర్యం వేసింది నాకు. తర్వాత నేను పోలేదులే. నేను మళ్ళీ మన ఇల్లు ఎందుకు అందరికి అని మా వర్కర్‌తో కొంచెం భోజనం అట్లా పంపించి ఆమెకి ఇప్పిచ్చేసిన. తర్వాత ఆమె నుంచి అట్లా అంటే కొన్ని ప్లేసెస్ అని ఇది ఒక్కటే కాదు, చాలా ఎగ్జాంపుల్స్‌ని మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. కొన్ని ప్లేసెస్‌లో కొంతమంది బంధించబడి ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఉంటదంటే ఇక్కడ బాగుంది, వాళ్ళు చెప్పేది తప్పు అనిపిస్తది. ఆ మైండ్ కూడా అక్కడ శత్రువు అట్లా చేసింది. వాడి నుంచి బయటికి రావాలంటే ప్రేయర్స్ అవసరం. మేము కూడా బయటపడాలంటే దేవుడు అన్ని ప్రార్థనలు మీరందరూ చేసినారు, మందిరంలో చేసినారు, హోల్ నైట్‌లో అడ్మిన్స్ గ్రూప్‌లో చేశారు. చాలా మంది నాతో పర్సనల్‌గా చేసేవాళ్ళు చేస్తా వచ్చినారు. అట్లాగా దేవుడు అక్కడి నుంచి మాకు విడుదల కలిగజేసినాడు. కాబట్టి మనము కూడా ఎరగాల. కొన్ని విషయాలు తెగించి మనం మాట్లాడాలి. దేవుడు తర్వాత కార్యం ఆయన చేస్తాడు. నేనేం మరి హ్మ్. గొడవలే వెళ్ళలేదు, పొరపాటు. కాబట్టి నా ఒపీనియన్ నేను సాక్ష్యంగా నేను నా దేవుడు లేకుండా ఉండలేను. ఆ మాట బయటికి రావాల. అది వచ్చినప్పుడు బ్రదర్‌లో తానే మార్పు కలుగజేసినాడు. తానే సంతోషంగా ఇక్కడికొచ్చేటట్టు చేసినాడు. ఇక్కడికొచ్చిన తర్వాత రోజు చెప్తున్నాడు. అక్కడ ఎన్ని తన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అంతే ఆ హౌస్‌లో. మరి ఇంతకాలం చెప్పలేదండి. ఏం కాబట్టి అంటే తనను కూడా అది బంధించింది బయటికి రాకుండా. కాబట్టి కొన్ని విషయాల్లో మనము జాగ్రత్త పడి మనము మన కుటుంబంలో ఆత్మీయంగా ఉన్నట్లే మనం ప్రార్థనాపూర్వకంగా ఉన్నాం గనుక దేవుడు ఎలా చెప్తే అలాగా అడుగు వేయడం. ఎప్పటికప్పుడు దైవ చిత్తం గ్రహించి అడుగు వేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నేను ఇంతవరకు నా ఆత్మీయ జీవితంలో నష్టపోవడానికి కూడా కారణం ఏంటంటే భర్త అని చెప్పింది నల్లా. ఆ మైండ్‌తో ఏమైపోయిందంటే నేను దేవుడిని కూడా దూరపరిచేసుకున్నాను. ఎట్లాగంటే మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఆయన చెప్పిన మందిరానికెళ్ళాలా. ఇంకంతే. సీఎస్‌సీ చర్చ్‌కెళ్ళిపోయేదాన్ని. అవ్ అంటే భారతీయ దేశంలో ఉన్న స్త్రీలకంతా అంటే అది దేవుడు వాక్యం చెప్తుంది లోబడమని. అది ఎలాగ ఉండాలి? జ్ఞానయుక్తంగా ఉండాలి. మనము లోబడాలి. ప్లస్ వాళ్ళని కూడా నడిపించేటంత ప్రార్థనా జీవితం ఉండాలి. ఇంక కంప్లీట్‌గా అతని మీద డిపెండ్ అయిపోయినట్టు. మనకు పర్సనల్‌గా దేవునితో రిలేషన్ లేకుండా అట్లా ఉండకూడదు. మనం మన దేవుడికి అంతకుముందు నేను దేవుడికిచ్చే స్థానం ఇవ్వలేకపోయినాను. అలాగ నేను ఆత్మీయంగా బలహీనపడినాను. తర్వాత దేవుడు మొదట నా రాజ్యం నీతి వేదక అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడైతే నేను దాని నుంచి బయటపడినాను, ఆ మత్తుల నుంచి బ్రదర్ సంగతి నాకు ఎప్పుడు బయలుపరిచినాడో అప్పుడు నాకు మత్తు పోయింది. అంతవరకు ఆ మత్తులోనే ఉన్నా. అప్పుడు లేదు ఆ రాజ్యముని అదొక్క వచనమే పట్టుకొని నీ రాజ్యం నిన్ను నేను వెతుకుతాను. నువ్వు నాకు అవన్నీ సమకూర్చు. నా కుటుంబం ఇట్లయిపోయింది. తలగా ఉండాల్సింది అన్నావు, తలగా లేదు ఇప్పుడు తోకగా ఉంది. అట్లా నేను అతన్ని అసలు తలంచలేకపోతున్నాను, వినలేకపోతున్నాను, ఊహించలేకపోతున్నాను. కానీ నీ వైపు నేను చూస్తా. నీ పని నేను చేస్తా. నువ్వు నా పని చెయ్యి. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయన్నాడు. ఎప్పుడైతే నేను ఆయన రాజ్యం నీతి వెతుకుతున్నా వచ్చినానో అప్పుడు కంపల్సరీ అసలు నేను కూడా ఊహించలేదు గాని దేవుడు అలాగన గొప్ప కార్యం చేసి తిరిగి తలగా నియమిస్తూ వచ్చినాడు కుటుంబం అంతటిని. అది అద్భుతం, ఆశ్చర్యకరం. అంతేకాకుండా నిన్న సండే వెళ్ళినారా? ఏ రోజు సండే జాయిన్ అయ్యామా ఇక్కడ లగేజ్ తీసుకొచ్చు. సండేనా సాటర్డే లగేజ్ తీసుకొచ్చామా? సండే మందిరానికి వెళ్ళామా? మందిరానికి వెళ్తే అనుకోకుండా ఈయనకి మామూలుగా ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నారు. అనుకోకుండా ట్రాన్స్లేషన్ ఇచ్చినారు ఈయనకి. హిందీ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్. ఇంత చక్కగా చేసినారు. ఫస్ట్ టైం అలా. నాకు సంతోషం వేసింది. ప్రభా నీ మాటకు లోబడినందుకు నువ్వు ఆశీర్వదిస్తున్నావు. దేవునికి వందనాలు. అంతేకాదు అక్కడ ట్రాన్స్లేషన్ చెప్పే అన్న వాక్యం చెప్తా ఉంటే ఏ వాక్యం వచ్చిందో తెలుసా? కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాట వచ్చింది. ఎంత సంతోషం వేసింది ప్రభువా నువ్వు ఎంతగా మాట్లాడుతున్నావు. ఏ మాట అంటే చూడండి 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏదైతే మాకు చెప్పినాడో మీరు నేను చెప్పే చోటికి వెళ్తా మీకు గొప్ప లాభం కలుగుతుంది అన్నాడో అదే మాట బ్రదర్తో చదివించినాడు. అంటే ఆ హిందీలో ఆయన చెప్తా ఉన్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా తెలుగులో చదవాలి. ఎంత ఆశ్చర్యం. అలాగ దేవుడు నడిపిస్తా వచ్చినాడు. కొన్ని విషయాల్లో మనం కూడా డేర్ స్టెప్స్ వేయాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. మనం ఎప్పుడు బలహీనపడకుండా మన కుటుంబాన్ని కూడా అదే సమయంలో జాగ్రత్త పరుచుకోవాలి. మరి వివాదాలు రేపి
దూరంగా ఉండడం అనేది చేయకూడదు. నేను కూడా చాలా సార్లు చెప్తా వచ్చిన, నేను బ్రదర్‌కి దూరంగా ఉన్నానే గానీ, ఆ సమయంలో గూడా అది కూడా దేవుడి చిత్త ప్రకారమే. వైజాగ్‌లో ఉన్నప్పుడు గూడా. నేను కూడా మీకు చెప్తా వచ్చిన. అక్కడ ప్రార్థన చేసే సమయాలు అవి వాటి దేవుడు చెప్తా ఉన్నాడు అట్లా అని. అప్పుడు గూడా నేను తనకు వ్యతిరేకంగా కాదు. నీకిష్టమా లేదా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు అనండి అడిగినప్పుడు, దేవుడు చిత్తం అంటాడు. సరే అని. ఇంక అంతే. నో, నువ్వు ఇక్కడికే రావాలా బిందు అని అన్నాడు. కాబట్టి నో. అంటే ఆయన చెప్తే ఒకవేళ లేదు ఇక్కడికి వచ్చి అంటే వెళ్ళిపోతా. అలాగున అక్కడ లోబడ్డానికి ప్లస్ దేవుడి చిత్తాన్ని కూడా నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయపడతా. ఇదంతా అది అదేంది ప్రాక్టికల్ కాదు, అక్కడ చూసి ఇక్కడ నేర్చుకోవడానికి. ఎవరి జీవితంలో వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా అడిగేయాలి. ఇట్లా చెప్పింది అక్క నేను ఇట్లుండాలని కానే కాదు అక్కడ. నీ మట్టుకు నువ్వు ప్రేయర్ చేయి. ఎప్పటికప్పుడు దైవ చిత్తం నేర్చుకో. ఎప్పటికప్పుడు దైవ చిత్త ప్రకారంగా అడుగు వేయి. అప్పుడు నువ్వే నీ కుటుంబానికి సాక్షివి, మాదిరివి. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. ఇప్పుడు నేను సరిగా ఒకరోజు ప్రార్థన చేసుకోలేదు. నా పిల్లలతో హ్యాపీగా భర్తతో ఎంజాయ్ చేస్తాను. ఆ రోజు కుటుంబ ప్రార్థన ఉండదు. వాళ్ళు గుర్తు చేయకూడదు అమ్మ అనుకుంటారు. అంతే. తప్పెవరిది? వాళ్ళది కాదు, నాది. మెలకువ లేకుండా వాళ్ళతో హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నాది. కనుక నా మట్టుకు నేను అలర్ట్‌గా ఉంటాను. దేవుడు మనల్నే లెక్క అడుగుతాడు. కాబట్టి జ్ఞానవంతురాలే ఇల్లు కడుతుంది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకు. కాబట్టి ఆ రీతిగా జాగ్రత్తగా మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, దయాదాక్షిణ్య పుణ్యుడా, మీకు స్తోత్రములు. మీరు కరుణ కటాక్షం కలిగిన దేవుడు తండ్రి, అందును బట్టి స్తుతిస్తా ఉన్నాను. మంచి దేవుడివి, ప్రేమామయుడివి నాయన, ఎంతో నీతిమంతుడివి, న్యాయవంతుడివి ప్రభా, అందును బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. దయగల తండ్రి, ఈ సమయంలో మీ దాసరాలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. నిజమే దేవా, మీ మాటకు లోబడినప్పుడు మీ చిత్తము కనుగొని ఎప్పటికప్పుడు ప్రభా లోబడుతూ వచ్చినప్పుడు అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. మీ చిత్తం తెలుసుకోకుండా మా యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని అడుగు వేసినప్పుడు అది ఎంతో నష్టము. కనుక ప్రభా మీ దాసరాలి ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. తన యొక్క సాక్ష్యంలో నా ప్రియమైన దేవ, తన కుటుంబంలో జరిగించినటువంటి అద్భుతమైన కార్యంకై స్తోత్రములు ప్రభా. మీరు భువనేశ్వర్కి తీసుకొచ్చే విషయంలో మీరు స్పష్టంగా మీ దాసరాలతో మాట్లాడుతూ వచ్చారు దేవా. ఎంతో అక్కడ పరిస్థితులన్నీ అనుకూలపరిచి మరి తండ్రి మీ చిత్త ప్రకారంగా మరి నాయన ఆ యొక్క ఇంటిలో మరి తండ్రి అక్కడికి షిఫ్ట్ కావడానికి కృప చూపుతూ వచ్చినందుకై స్తోత్రములు. అలాగూ మీకు లోబడట ద్వారా మీరు ఎన్నో కార్యములు చేస్తున్నారయ్యా. ఎంతగానో మరి ప్రభా మీ దాసరాల్ని మీ దాసుని కూడా వాడుకుంటూ వచ్చిన విధానం అంతటిని బట్టి స్తోత్రములు. అక్కడున్న ప్లేస్ లో కూడా మీ దాసరాలు ప్రభా ఏ స్థలంలో ఉందో ఆ స్థలంలో కూడా తండ్రి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి అక్కడ ఉన్నటువంటి సంఘానికి ప్రభా ఇంకా ఏ ఉద్దేశంతో మీ దాసరాల్ని ఆ స్థలానికి తీసుకువెళ్ళి ఉన్నారో ప్రభా, మీ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఇంకా పూర్తిగా వినలేకపోయాను ప్రభా, కొంత డిస్టర్బెన్స్ వచ్చింది నాకు ఈ ఫోను, కనుక క్షమించమని వేడుకొంచున్నాను. అట్లు నా ప్రియమైన దేవ, అట్లా ప్రార్థన జీవితము ప్రతి చిన్న విషయంలో కూడా మరి నాయన ప్రార్థించి మీ చిత్తము కనుగొని అది మాకు ఎంతో క్షేమంగా అనిపిస్తుంది, మంచిదే అనుకుంటాము. కానీ ఎంతగా శత్రువు పనిచేస్తాడో జ్ఞాపకం చేస్తూ వచ్చావు నాయన. ఎందుకంటే అన్య కుటుంబముల నుంచి రక్షించుకున్నావు కనుక ప్రభువా, శత్రువైన సాతాను వాని బంధకాల నుంచి విడిపించి విమోచించినావు, రక్షించుకున్నావు, నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావు కనుక వాడు ఓర్వలేని వాడు ప్రభా. చిన్న విషయంలో కూడా వాడు ఎంతో ప్రభా వాని కక్ష తీర్చుకొని మమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఎంతకైనా పతనావస్థలోని తీసుకెళ్తాడయ్యా, ఎంతో దిగజారిపోయేటువంటి స్థితికి. ఎందుకంటే చిన్న విషయంలో కూడా ఆత్మీయ జీవితం కోల్పోయామంటే ఎంతో చిన్న విషయంలోనే ఎంతో బహుగా ఆత్మీయంగా నష్టపోవలసి ఉంది. ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన ప్రభువా, మేము మా జీవితాల్లో నేర్చుకోవలసినది మీ చిత్తాన్ని ఎరుగుట నేర్చుకోవాలని ప్రభువా. అన్ని విషయాల్లో కూడా ఇది ఏముందిలే చిన్న విషయమే కదా అనుకోకుండా ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ చిత్తాన్ని కనుగొనుట, ప్రార్థన పూర్వకంగానే ముందుకు అడుగు వేయడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చినటువంటి మా హృదయాల్లో ఈ మాటలు ముద్రించుము. మేము కూడా మా జీవితాలకు అన్వయించుకుంటూ అలాగూ మేము కూడా తండ్రి మీ మీద ఆధారపడుతూ శత్రు చేతిలో పడుకున్నట్లు వానికి అవకాశం ఇవ్వకుండా ప్రభా ఎంతో మెలకువ చాలా జాగ్రత్తగా ఉండడానికి, అన్ని విషయాల్లో కూడా ప్రభా ఎంతో మెలకువ కలిగి ఉండడానికి
సహాయం చేయమని వేడుకొంచున్నాను. కొంత ఏమరపాటు వస్తే నాయన ఎంతో నష్టం వస్తుంది నాయన. కనుక ప్రభా ఎంతైనా మీ స్వరం వినకపోతే మేమెంతో నష్టపోతాము, ఆ దినములో మేమెంతో కోల్పోతాము నాయన. కనుక ప్రభా శత్రు బారిన పడే ప్రమాదం ఎంతైనా ఉంది నాయన. కనుక ప్రభా వానికి ఎంత మాత్రం చోటు ఇవ్వకున్నట్లు అన్ని పరిస్థితుల్లోనూ క్షణక్షణము ప్రభా మీ మీద ఆధారపడుతూ ఆనుకుంటూ మీ సహాయమును కోరుకునేటువంటి వారముగా, మీ నుంచి కొంచెము పక్కకు తొలగినా కూడా ప్రభా బహుగా నష్టపోతాం. కనుక ప్రభా దయచేసి నాయన మేము గుర్తిరగడానికి, ఆ యొక్క శత్రు పన్నేటువంటి కుయుక్తులు పన్నాగముల నుంచి మేము తప్పించబడ్డానికి ఎల్లప్పుడూ మేము తండ్రి మెలకు కలిగి ప్రార్థన జీవితము మీతో అంటుకట్టబడిన ఆయన మీతో సహవాసం చేసే విషయంలో ఎక్కడ ఎడబాటు రాకుండానట్లు నీ పిల్లలమైన మాకందరికి ఎస్ఎస్ గ్రూప్ లో సహాయం చేయవలసిందిగా బ్రతిమాలుకుంటున్నాను. మీరు మాకు అనుగ్రహించకపోతే చేత కాదు నాయన. కనుక వానికి ఎంత మాత్రం చోటు ఇవ్వకున్నట్లు అట్లు మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకొంచున్నాను. మేము మీ దాసరాలు మీకు లోబడుట ద్వారా మరి అన్నంలో కూడా కార్యం జరిగించావు నైనా. ఆ యొక్క భువనేశ్వర్కి వెళ్లే విషయంలో కూడా నిజముగా ఎంతగా మరి ఈ యొక్క హోల్ నైట్ స్పేర్స్ కూడా నాయన యొక్క ఎంతగా మరి ప్రయోజనకరంగా ఉంటున్నాయో జ్ఞాపకం చేస్తూ వచ్చావు ప్రభువా. ఎంతో మరి తండ్రి మీ దాసరాలి పక్షాన ఈ యొక్క ఆల్మైటీలో సంఘంలో మరి నాయన అడ్మిన్స్ గ్రూప్ లో ఇక్కడ అంతా కూడా ప్రార్థించడం ద్వారా ఎస్ఎస్ గ్రూప్ లో ప్రభా నీ బిడ్డలందరి ప్రార్థనలు బట్టి నాయన ఒకరి ప్రార్థనే సరిపోదు కానీ అందరూ ప్రార్థించడం ద్వారా అందరూ మీ సన్నిధిలో మీ దాసరాలి పక్షాన విజ్ఞాపన చేయడం ద్వారా ప్రభా మీరు అద్భుతంగా కార్యం జరిగించి అన్న వెంటనే తండ్రి రెస్పాండ్ అయ్యి ప్రభా మరి అక్కడ చేరుకోవడానికి కూడా నాయన మీరు కృప చూపినందుకై స్తోత్రములు. దేవా మీ దాసరాలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను. అట్లు దయ వందనములు చెల్లించుకుంటూ ఆ యొక్క ప్రార్థన మనను అంగీకరించున్నావని నమ్మి స్తుతిస్తూ చేయమని వేడుకుంటూ అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.